నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏఐసీసీ ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ విధానంతో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 3వ రోజు సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆరేపల్లిలో జెండా ఊపి యాత్రను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాదయాత్ర ప్రధాన లక్ష్యం భారత రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, మౌలిక హక్కులపై అవగాహన పెంపొందించడమే అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి రాజకీయ పరిష్కార మార్గాలు సూచించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, కూతురు విద్వాన్ రెడ్డి, మేకల రవీందర్, గ్రామశాఖ అధ్యక్షులు గొల్లపల్లి యాదగిరి, వెల్లిరాజు, మీసా వీరయ్య, మారుపాక తిరుపతి, బొమ్మగాని రాజు, గోపగోని నవీన్ తదితరులు పాల్గొన్నారు. మణి మండేటి నిప్పుల దండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై, తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై. బాబు కట్ట మీద పొట్టై పడితే పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే, పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే. సర్వాజీ పాపన్న సైనికుడన్నా, అదే చేసిన మల్లన్న భారతుడన్నా, తన మాటే ఒక కోటల మీద రాలే బిడ్డ కూసున్న సీత ఎక్కిన చేస్తర చెయ్యిర్ర చూస్తా మీకని కట్టు, నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టలు పొట్టు. చెరబెట్టినో నాడే తొడగొట్టి చెప్పినో, వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో, అయిన గాని ఎప్పుర్ర నన్ను వక్కు వంచనా. బహుజన